ప్రారంభమైందంటే చాలు అక్కడక్కడ వడదెబ్బ సోకి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి. ఈ ఏడాది కూడా ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల కూలీలు సైతం పనులకు వెళ్ళినటువంటి నేపథ్యంలో వడదెబ్బ సోకి వారంతా చనిపోయినటువంటి ఘటనలు బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు ఎండకు మనం బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఒకవేళ మనకు వడదెబ్బ తగిలింది అంటే ఆ లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ బాల శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా వేసవి కాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా చాలా మందికి ఎండ తీవ్రత నుంచి తట్టుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియక కూడా కూలీలు కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఎండలో పనిచేసే వాళ్ళు వడదెబ్బ సోకి చనిపోయేటటువంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా వడదెబ్బ సోకకుండా ఉండాలంటే, వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్కారం. నేను డాక్టర్ జి బాల శ్రీనివాస్, అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్, మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నా. మణిరాజ్ అడిగినట్టు వడదెబ్బ అంటే ఏంటంటే ఎక్కువసేపు ఎండలో నిలబడినప్పుడు ఆ టెంపరేచర్ కంట్రోల్ మెకానిజమ్స్ అనేవి దెబ్బతింటాయి. దానివల్ల ఎక్కువ టెంపరేచర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఒకవేళ వెంటనే దాన్ని నివారించకపోతే మణిరాజ్ చెప్పినట్టు ఈవెన్ డెత్ అయ్యే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి వెంటనే దానికి సంబంధించిన పరిచర్యలు తీసుకోవాలి. సో ఎవరికి ఎక్కువ వస్తుంటుంది ఇటువంటి అపాయం? ఎవరికి ఎక్కువ వస్తుంటుంది అంటే చాలామంది పెద్దవాళ్ళకు ఒకటి, చాలా చిన్న పిల్లలకు ఎస్పెషల్లీ లెస్ దాన్ 1 year పిల్లలకు ఒకటి, తర్వాత డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకు ఒకటి, ఇటువంటి సందర్భాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఎండలో ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ, పోలీస్ పీపుల్ కానీ, తర్వాత ఫార్మర్స్ కానీ, ఇటువంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఎండలో బయటకు వెళ్తున్నామంటే అత్యవసర పనుల విషయంలో కావచ్చు, మీరు అన్నట్టుగా కూలీలు కావచ్చు, పోలీసులు కావచ్చు, మిగతా వాళ్ళు ఈ ఎండలో పనిచేయాలి. ముఖ్యంగా వారి వెనకాల ఎటువంటి వాటిని తీసుకెళ్తే బాగుంటుంది, ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో తప్పని పరిస్థితుల్లో ఒకవేళ ఎండలో బయటికి పోవాల్సి వస్తే కంపల్సరీ గొడుగు అనేది పెట్టుకోవాల్సిందే. వాళ్ళు పైనుంచి ఎండ అనేది ఎంత తక్కువ వాళ్ళకు సోకితే అంత మంచిగా వాళ్ళకు ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, క్లోత్స్ అనేది వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవచ్చు. లూజ్గా ఉండే క్లోత్స్ ధరిస్తే కొంచెం ఎండ తీవ్రత గురించి తప్పించుకోవచ్చు, చెమట నుంచి తప్పించుకోవచ్చు. కాటన్ దుస్తులు ఉంటే ఆ చెమటను పీల్చుకుంటూ ఉంటాయి కాబట్టి డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. థర్డ్ థింగ్, వాటర్, ఓఆర్ఎస్. ఒకవేళ బయటికి పోయే సందర్భం వచ్చింది అంటే చాలు ఓఆర్ఎస్ ఒక 1 liter వాటర్లో కలుపుకోవాలి, బాటిల్లో మధ్య మధ్యలో తాగుతూనే ఉండాలి. సపోజ్ ఓఆర్ఎస్ లేని సందర్భంలో వాటర్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, ఎనీ లిక్విడ్ కంటెంట్ అనేది మోర్ ఫ్రీక్వెంట్లీ తీసుకుంటుండాలి. మాటికి ఒకవేళ వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ కానీ, లిక్విడ్ కంటెంట్ తీసుకుంటే మనం డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. సో ఎట్లా ఉంటాయి లక్షణాలు, ఎట్లా ఉంటాయి సార్ వడదెబ్బకు సంబంధించి? చాలా మందికి లక్షణాలు తెలియక కూడా కొంత వికారంగా ఉన్నాయి, ఇటువంటి ఈ వడదెబ్బకు సంబంధించిన లక్షణాలు ఉన్నప్పటికీ ఏదో అంటూ కూడా కొంత నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వడదెబ్బ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా వడదెబ్బ ఎక్కువ కొట్టినప్పుడు, మనకు టెంపరేచర్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వెరీ సటిల్ లక్షణాల నుంచి సీరియస్ లక్షణాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సటిల్ లక్షణాలు అంటే జస్ట్ కళ్ళు తిరుగుతాయి, వాళ్ళు బయటికి పోయింటారు, కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. కొంతమందికి కన్ఫ్యూజన్, ఎట్లెట్లనో మాట్లాడుతుంటారు. ఇంకా కొంతమందికి ఆల్టర్డ్ సెన్సోరియం, కొంతమందికి స్పృహనే తప్పిపోతారు. జస్ట్ 1 second 2 seconds వాళ్ళకి ఏమైందో తెలియదు. సో ఇంత లోపల భయపడతారు వాళ్ళు. జస్ట్ ఎండ వల్ల, సన్ స్ట్రోక్ వల్ల వచ్చిండొచ్చు, హీట్ స్ట్రోక్ వల్ల వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. థర్డ్ థింగ్, నాసియా, వామిటింగ్స్. జస్ట్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది. చాలామందికి బయటకు పోతుంటారు, వామిటింగ్ సెన్సేషన్ కానీ, వామిటింగ్స్ కానీ, తర్వాత డ్రై స్కిన్ కానీ, ఇటువంటి లక్షణాలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో మొదట మనకు వడదెబ్బ తగిలినప్పుడు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారికి కనుక ఎండ నుంచి వచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి సింటమ్స్, కళ్ళు తిరగడం కావచ్చు, కొంత వామిటింగ్స్ కావచ్చు, అటువంటి లక్షణాలు కనిపించగానే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎవరైతే ఎండలో ఉన్నప్పుడు, ఎక్కువసేపు ఉన్నప్పుడు, ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వాళ్ళు చేసే ఫస్ట్ పని ఎండ నుంచి నీడకు రావాలి, కొద్దిసేపు కూర్చోవాలి. వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తుంటారో, ఎగ్జర్షన్ వర్క్ చేస్తుంటారో, జనరల్లీ కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తుంటారు, ఒకటి నీడ పట్టున రావాలి. 2, ఏదైతే వర్క్ చేస్తుంటారో దాన్ని ఆపితే కూడా ఆల్ మెటబాలిజం యాక్టివిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి దానివల్ల కూడా కొంచెం ఊరట చెందుతుంది. థర్డ్, వాటర్. వాళ్ళకి పక్కన ఎక్కడ వాటర్ ఉంటే ఇమ్మీడియట్లీ వాటర్ తాగాలి. అన్లెస్ ఆల్టర్డ్ సెన్సోరియం, కళ్ళు స్పృహ తప్పి లేకుంటే, వాళ్ళు కాన్షియస్గా ఉంటే మాత్రం వెంటనే వాటర్ కంటెంట్ తీసుకుంటే జనరల్లీ ఇమ్మీడియట్లీ వాళ్ళను సీరియస్ పరిస్థితి నుంచి తప్పించుకోవచ్చు వాళ్ళు. మన దగ్గర మహబూబ్నగర్ జనరల్ ఆసుపత్రిలో
ఈ సన్ స్ట్రోక్ గురై వచ్చిన వారి కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వారి కోసం సపరేట్ వార్డు ఏర్పాటు చేయడం కావచ్చు, ఇతరత్ర ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్ ఈ సీజన్? ఈ మహబూబ్నగర్ హాస్పిటల్లో మాత్రం పర్టికులర్లీ మా డిపార్ట్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరైనా సరే ఎండ దెబ్బ వల్ల వచ్చే లక్షణాలు వస్తే వెంటనే వాళ్ళ పరిస్థితిని అసెస్ చేస్తాం. ఫస్ట్ క్యాజువాలిటీలో అసెస్ చేసి ఓన్లీ మైల్డర్ సిమ్టమ్ ఉంటే వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మంచిగా వాటర్ తీసుకోండి, మంచి దుస్తులు ధరించండి, నీడ పట్టునే ఉండండి, ఎండ పట్టున ఎక్కువసేపు ఉండకండి అనే అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ఇంటికి పంపిస్తాం. ఒకవేళ మా అసెస్మెంట్లో సీరియస్ కానీ తేలితే వాళ్ళని ఇమ్మీడియట్లీ అడ్మిట్ చేస్తున్నాము. ఎక్కడైనా సరే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, అంటే ప్రతి ఒక్క వార్డులో, మేల్ మెడికల్ వార్డ్, ఫీమేల్ మెడికల్ వార్డ్, ఐసీయూ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా మాకు ఒక ఏవైతే ఎండ వల్ల వచ్చే లక్షణాల కంటే ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, ఓఆర్ఎస్ కానీ, ఒకవేళ ఏమైనా ఇన్ఫెక్షన్ వల్ల వాళ్ళకు అడిషనల్, వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎండ సోకినప్పుడు వాళ్ళకి డిహైడ్రేషన్ ప్లస్ ఇన్ఫెక్షన్, దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ కానీ, అంటే దానికి సంబంధించిన సౌకర్యాలు మాత్రం ప్రతి డిపార్ట్మెంట్లో, ప్రతి వార్డులో కూడా ఏర్పాటు చేసినాము. దానికి తగ్గట్టు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటున్నాం. ఈ సీజన్లో ఎప్పటివరకు సన్ స్ట్రోక్ గురై ఎవరైనా పేషెంట్స్ రావడం జరిగిందా? వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు రికవర్ అయ్యారు? చాలా మంది వస్తుంటారు, ఎస్పెషల్లీ వామిటింగ్స్తోనే, ఆల్టర్డ్ సెన్సోరియంతోనే వస్తుంటారు. జనరల్లీ ఒకవేళ ఎండ వల్ల వచ్చిన వాళ్ళు అయితే ఒక 24 to 48 అవర్స్లో రికవరీ అవుతారు. సో ఎట్లా అంటే మామూలుగా చిన్న పిల్లలకు, వృద్ధులకు ఎక్కువగా సన్ స్ట్రోక్ తగిలే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది బీపీ, షుగర్ లాంటి ఇతరత్ర వ్యాధులతో బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. సో సన్ స్ట్రోక్ అనేది ఇంకా ఎటువంటి వ్యాధులు ఉన్న వారికి తొందరగా తగిలే అవకాశం ఉంటుంది? ఒకటి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కిడ్నీ డిజార్డర్స్, కొరోనరీ ఆర్టరీ డిజార్డర్ అంటే హార్ట్ డిజార్డర్స్, అంటే ఏవైతే సున్నితమైన వ్యాధులు ఉంటాయో, మెడికల్ డిజార్డర్స్ ఉంటాయో, వాళ్ళు ఎండలో ఎక్కువ తిరిగినప్పుడు వాళ్ళకి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే సాధారణంగా బయటికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు పూర్తిగా శీతల పానీయాల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. ఫ్రూట్ జ్యూస్లు కావచ్చు, లస్సీ పాయింట్లతో పాటు ఈ కూల్ డ్రింక్స్ లాంటివి కూడా ఎక్కువగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో అలా ఈ కూల్ డ్రింక్స్ని సమ్మర్ కాబట్టి వేడి నుంచి కొంత ఉపశమనం పొందేందుకు కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం వల్ల ఏదైనా ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? ఫ్రూట్ జ్యూస్లు కాకుండా కూల్ డ్రింక్స్, థమ్స్ అప్ కావచ్చు, స్ప్రైట్ కావచ్చు, అటువంటివి తీసుకుంటే డెఫినెట్లీ కెమికల్ ఇన్వాల్వ్డ్ కూల్ డ్రింక్స్ ఏవి తీసుకున్నా సరే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది, స్టోర్డ్ పదార్థాలు ఉంటాయి, దాంతోపాటు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కెమికల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది, అసిడిటీ లాంటివి రిలేటివ్లీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు న్యాచురల్ సబ్స్టాన్సెస్ అంటే ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడం బెటరు, తర్వాత లైమ్ వాటర్ తీసుకోవడం బెటరు. ఈవెన్ ఏవి లేకపోయినా సింపుల్ నార్మల్ వాటర్, దాంట్లో జస్ట్ మనం చెప్పినట్టు షుగర్ అండ్ సాల్ట్ ఇటువంటివి తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ కూడా పుష్కలంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి లైక్ ఫ్రూట్ అంటే కూల్ డ్రింక్స్ కాకుండా న్యాచురల్ డ్రింక్స్ తీసుకోవడం బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. సో ఇది పూర్తిగా ఏదైతే సన్ స్ట్రోక్ గురయ్యేటటువంటి వారి సంఖ్య ఎండాకాలంలో ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఎండ తీవ్రతలో పనిచేసేటటువంటి కార్మికులు కావచ్చు, అదేవిధంగా కూలీలు కావచ్చు, మిగతా ఎవరైనా సరే ఎండలో పనిచేసే వారంతా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులు ధరించాలి. అంతేకాకుండా నీడగా ఉండేటట్టు గొడుగు లాంటివి మెయింటైన్ చేయాలి. తమ వెంట తప్పనిసరిగా ఒక వాటర్ బాటిల్ లేదంటే ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఈ సన్ స్ట్రోక్కు సంబంధించినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇంతవరకు డాక్టర్ బాలశ్రీనివాస్ గారు చెప్పినట్టు అటువంటి లక్షణాలు కనుక ప్రాథమికంగా గుర్తిస్తే వెంటనే మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనుక వారికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసి ఉంటారు. కాబట్టి ఎవరు కూడా సన్ స్ట్రోక్కు గురి కాకుండా ఉండేందుకు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ డాక్టర్ బాలశ్రీనివాస్ గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. నరసింహరెడ్డితో మణికంఠ, టీవీ, మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.